రమేష్ ఏంద్రా అట్ట తడి పట్టేసుకుని కూర్చున్నా? అరే అర్జునా తలనొప్పి వస్తుందిరా, అందుకని తడిపట్టేసుకున్నాను. అవునరా, ఎక్కడికి వెళ్ళావు? 6 నెలల నుంచి కనపట్లేదు. దుబాయ్ వెళ్ళానురా. అక్కడే ఉన్నా. ఏంద్రో చెయ్యి వాసినట్టుంది. అవునన్నా. ఎంత కొన్నావేంది? రాడో వచ్చానా, సికింద్రాబాద్ లో కొన్నా. 25,000 అయింది. 25,000? అవునన్నా. అది ఎదురులాగా ఉన్నావా? ఒక్క మాట నాకు చెప్పుంటే అదే 25,000కి ఫస్ట్ హ్యాండ్ ఇప్పించకపోయానా? బా ఇది ఫస్ట్ హ్యాండేనన్నా. ఊరికా ఎవరు నప్పిస్తావు పదిఘోరంగా? అరే ప్యాంటు కడుకున్నట్టున్నావే. అవునన్నా. ఎంత అయింది? చర్మాస్లో 5,000 అయిందన్నా. నేను అడిగేది ఒక్క ప్యాంటు గురించి రా స్వామి. అన్న ప్యాంటే 5,000 అన్నా, కొత్తది. కొత్తది 5,000? ఏం మనిషిరా, ఒక్క మాట నాకు చెప్పుంటే అదే 5,000 నీకు ఫస్ట్ హ్యాండ్ ఇప్పించకపోయానా? ఇది కొత్తదేనన్నా. అరే సొక్కా కూడా కొత్తది లాగా ఉంది. అవునన్నా, కొత్తది. నిన్నే కొన్నా. 3,000 అయింది. 3,000? అసలు మనిషివేనా అన్న? కొత్తదే అన్నా. ఏం కొత్తదిరా నాయన? ఒక్క మాట నాకు చెప్పుంటే నీ స్నేహితుడు నేను ఉన్నాను కదా, అదే ఏమంటే కొత్తది ఫస్ట్ హ్యాండ్ ఇప్పించకపోయినా నీకు? నేను వస్తానన్నా. అప్పుడు మాకు టెన్షన్ పడకరా సామె. ఈసారి షోరూమ్ పోయేటప్పుడు నన్ను తీసుకెళ్ళు, నీకు అన్నీ నేను ఫస్ట్ హ్యాండ్ ఇప్పిస్తాను. ఓకేనా? సరే కానీ ఏంది అలిగి వెళ్ళిపోతున్నావు? ఇంత దూరం వచ్చావు, మీ చెల్లితో మాట్లాడుకున్నా వెళ్ళిపోతావా? నీ సోత్తో ఆ విషయమే మర్చిపోయాను. పిలు. ఏమే గౌరీ, రా మీ అన్నయ్య వచ్చాడు చూడు. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. వదిలేదంతా బాగున్నారా? అందరు బాగున్నారమ్మా. మీరు ఒక్కరే వస్తారా? వదిలి కూడా తీసుకోవచ్చు కదా. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను. కానీ గౌరీ, ఏంటన్నయ్య? మా అన్నకి ఎంత ఇచ్చావు డౌరీ? 10 lakhs అన్నయ్య. 10 lakhs? ఒక్క మాట నాకు ముందు చెప్పుంటే అదే 10 లక్షలకి ఫస్ట్ హ్యాండ్ మొగుడిని ఇప్పించావండి కదా. నేను వచ్చిన పని అయింది, నేను వస్తాను రా. పెట్టాడయ్యా. లోపలికి రండి. అయ్యో ఎర్ర కొడతదేమో బాబా.